తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంటు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. 2 నెలల సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి మంచి టైం దొరికినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు సీఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 వరకు చివరి తేదీ కాగా ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా నిర్ణయించారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 4th फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటికే ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. పోలింగ్ కు 50 రోజులకు పైగా సమయం ఉండడంతో ఎన్నికల హీట్ పీక్స్ కు చేరనుంది. ఏపీ ప్రజలు ఎవరికి జై కొడతారన్నది జూన్ 4న తేలనుంది.